వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్ మ్యాథ్స్ 1B 6th చాప్టర్ డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ ఇంట్రడక్షన్లో ఫార్ములాస్ కూడా నేర్చుకోబోతున్నాము. లెట్ px, y, z be any point in the space, means in the space x, y, z. Let p x, y, z be any point in the space. Let OP equal to R. సో ఇక్కడ ఓపీ రే యొక్క వాల్యూని R అని తీసుకుందాము. అండ్ టేక్ ఓపీ బార్ యాజ్ ఏ రే. దెన్ లెంత్ ఆఫ్ ఓపీ mod OP equal to R. This can be denoted as OP equal to R. If OP bar ray makes an angle alpha with x-axis, draw a perpendicular from P on x-axis. సో P పాయింట్ నుంచి x-axis మీదకి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాము. దెన్ వీ ఫార్మ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దెన్ ఫ్రమ్ ట్రయాంగిల్ OAP apply cos alpha equal to adjacent side by hypotenuse. This implies cos alpha equal to adjacent side OA by hypotenuse OP. OA can be taken as x units, x by R. Similarly, draw perpendiculars from P to y-axis and z-axis, and also makes angles beta, gamma with y-z axis. Then cos beta equal to y by R and cos gamma equal to z by R. సో ఇది మనము x యాక్సిస్ మీదకి డ్రా చేసాము ఒక పర్పెండిక్యులర్ని. ఫ్రమ్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వీ కెన్ క్యాలిక్యులేట్ కాస్ ఆల్ఫా x by R. అలాగే P పాయింట్ నుంచి y యాక్సిస్ మీదకి డ్రా చేసినప్పుడు దెన్ వీ కెన్ క్యాలిక్యులేట్ కాస్ బీటా. Similarly, on z-axis, then we can calculate cos beta and cos gamma. Let the DCs of OP bar be L, M, N. Then
L equal to cos alpha, L equal to cos alpha. Element are the DCs, then they also denoted with L equal to cos alpha. Cos alpha means x by r. This implies L equal to x by r. లాస్ట్ క్లాస్లో డీసీస్ కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామాలని ఎలమెంట్తో డినోట్ చేస్తామని చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనం రైట్ యాంగిల్స్ నుంచి కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా క్యాలిక్యులేట్ చేసాము అంటే వాటి నుంచి మనము లైన్ యొక్క రే యొక్క డీసీస్ని క్యాలిక్యులేట్ చేసాము అని. మరి కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా వాల్యూస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలమెంట్తో డినోట్ చేస్తాం కాబట్టి ఎల్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా దట్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్. దిస్ ఇంప్లైస్ L equal to L into R equal to AX by cross multiplication, and M equal to cos beta. This equal to Y by R means M equal to Y by R. This implies MR equal to Y, and N equal to cos gamma Z by R means N equal to Z by R. This implies NR equal to Z. ఇలా మనము కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామాని క్యాలిక్యులేట్ చేసి వాటిని ఎలమెంట్లకి ఈక్వల్ చేసుకుంటే మనకి XYZ కోఆర్డినేట్స్ ఫామ్ అయినాయి. అంటే పీ పాయింట్ మనం ఏదైతే XYZ అని తీసుకున్నామో వాటి యొక్క వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలమెంట్లో ఫామ్ అయినాయి. Therefore, coordinates of PR. Coordinates of P equal to XYZ అని తీసుకొని స్టార్ట్ చేసాం కదా. దిస్ ఈక్వల్ టు ఎక్స్ అంటే LR, MR, NR. DCs of P ఈక్వల్ టు L, M, N అని తీసుకున్నాం కదా. L ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్, M ఈక్వల్ టు Y బై ఆర్, N ఈక్వల్ టు Z బై ఆర్. ఇలా P పాయింట్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలమెంట్లో చెప్పుకున్నాము. అలాగే ఎలమెంట్ వాల్యూస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ XYZలో చెప్పుకున్నాము. సో P ఈక్వల్ టు ఎలమెంట్ వాల్యూస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ XYZలో చెప్పుకున్నాం కదా. ఎక్స్ బై ఆర్, వై బై ఆర్, జెడ్ బై ఆర్. సిన్స్ OP ఈక్వల్ టు ఆర్ మీన్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు P పాయింట్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square equal to r. Since O అంటే origin 0, 0, 0 in 3 dimensional, P point can be taken as x, y, z. This is x1, y1, z1. This is x2, y2, z2. This implies root of x square plus y square plus z square equal to r. Squaring on both sides. X square plus y square plus z square equal to r square. This implies since x equal to LR, so LR whole square plus y equal to MR whole square plus z equal to NR whole square equal to R square. This implies L square R square. ఈ స్క్వేర్ అనేది ఈ టూ టర్మ్స్కి అప్లికేబుల్ కాబట్టి ఎల్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. దిస్ ఇంప్లైస్ ఆర్ స్క్వేర్ని కామన్ తీయమ్మా. ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్తో డివైడ్ చేయండి బోత్ సైడ్స్ వన్ టైం. సో ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 1. దిస్ ఈస్ ద ఐడెంటిటీ. L square plus m square plus n square equal to 1 is the identity in DCs.
Now, basis of a line PQ joining the points Px1, y1, z1 and Qx2, y2, z2. దీనికి ముందు పాయింట్స్లో చెప్పుకున్న డీసీస్ ఓపీ రే యొక్క డీసీస్ అంటే ఒక పాయింట్ ఆరిజిన్, ఇంకొక పాయింట్ జనరల్ పాయింట్ Px, y, z. ఇక్కడ డీసీస్ క్యాలిక్యులేట్ చేస్తున్నది 2 పాయింట్స్ విత్ x1, y1, z1 అండ్ x2, y2, z2. ఇక్కడ డయాగ్రామ్లో మనకి పిక్యూ లైన్ యొక్క డీసీస్ క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్లో పి పాయింట్ ఇది, క్యూ పాయింట్ ఇది. ఇప్పుడు మనము ఎప్పుడైతే మనకి సెకండ్ చాప్టర్ ప్రకారంగా ఆరిజిన్ని షిఫ్ట్ చేస్తామో, ఇక్కడ ఆరిజిన్ని పి పాయింట్కి షిఫ్ట్ చేసినప్పుడు ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ అనేది మనకి ఆ కాన్సెప్ట్ సెకండ్ చాప్టర్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్లో చెప్పుకున్నాము. సో ఆరిజిన్ని పి పాయింట్కి షిఫ్ట్ చేసాము. అప్పుడు ఎక్స్ యాక్సెస్ ఎక్స్ డాష్, న్యూ వై యాక్సెస్ న్యూ జెడ్ యాక్సెస్గా తీసుకుంటే, ఇక్కడ ఆరిజిన్ ఓ డాష్ అనేది మనకి పి పాయింట్గా తీసుకుంటే, క్యూ పాయింట్ ఇప్పుడు ఈ డయాగ్రామ్ నుంచి చూస్తే ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్ పీక్యూలకి సమ్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఎప్పుడైతే మనము ఆరిజిన్ని షిఫ్ట్ చేసామో యాక్సెస్లు క్యూ పాయింట్కి దగ్గరికి వచ్చినాయి అనుకుంటే, అప్పుడు క్యూ పాయింట్ యొక్క ఒరిజినల్ కోఆర్డినేట్స్ చేంజ్ అయిపోతాయి. x2 మైనస్ x1 గాను, y2 మైనస్ y1 గాను, z2 మైనస్ z1 గాను చేంజ్ అయిపోతాయి. ఎప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఈ క్యూ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఎప్పుడు చేంజ్ అయినాయి, మనకి ఆరిజిన్ని షిఫ్ట్ చేసినప్పుడు. సో షిఫ్ట్ ద ఆరిజిన్ by translation of axis to Px1, y1, z1. సో ఇక్కడున్న ఆరిజిన్ని ఎక్కడికి షిఫ్ట్ చేసాము, పి పాయింట్కి షిఫ్ట్ చేసాము. దెన్ కోఆర్డినేట్స్ ఆఫ్ క్యూ changes as x2 minus x1, y2 minus y1, z2 minus z1. సో ఒరిజినల్ పాయింట్స్ అయితే ఇవి. ఎప్పుడైతే ఆరిజిన్ని షిఫ్ట్ చేసామో అప్పుడు క్యూ పాయింట్కి నేరర్గా వచ్చినప్పుడు ఈ ఒరిజినల్ కోఆర్డినేట్స్ కూడా చేంజ్ అయిపోతాయి. దెన్ బై సెకండ్ ఫార్ములా డీసీస్ ఆఫ్, అక్కడ డీసీస్ ఆఫ్ సెకండ్ పాయింట్లో డీసీస్ ఆఫ్ ఓపీ బార్ అని రాసాము. ఇక్కడ ఓపీ బార్ బదులు పిక్యూ ఈక్వల్ టు ఈ సెకండ్ పాయింట్ ఏంటి అంటే డీసీస్ ఆఫ్ ఓపీ బార్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్, y by r, z by r అని సెకండ్ పాయింట్లో మనము చెప్పుకున్నాము. ఇక్కడ x ప్లేస్లో ఇది, y ఇది, z ఇది. సో ఇప్పుడు ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాం. x2 మైనస్ x1 బై r, y2 మైనస్ y1 బై r, z2 మైనస్ z1 బై r, వేర్ r ఈక్వల్ టు, ఇక్కడ ఆర్ ఓపీని డినోట్ చేస్తుంది, ఇక్కడ ఆర్ పీక్యూ డిస్టెన్స్ని డినోట్ చేస్తుంది. అంటే రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. ఇలా 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డీసీస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా x2 మైనస్ x1 బై ఆర్, y2 minus y1 by r, z2 minus z1 by r, where r equal to root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square.
థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.